హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. తెలంగాణ తల్లి విగ్రహం మీద అధికార పార్టీ వారు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చేస్తున్న ఆర్భాట కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణ తల్లికి మా పార్టీయే ముద్దు బిడ్డ అని ఒకరంటే, మీ పార్టీ కాదు మా పార్టీయే అని ఇంకొకరు అంటున్నారు. ప్రకటనలు, పాలాభిషేకాలు, భారీ బహిరంగ సభలు, మా విగ్రహం తెలంగాణ ఆత్మగౌరవానికి అస్తిత్వానికి ప్రతీక అని ఒక పార్టీ అంటే, మీ విగ్రహము తెలంగాణ ఆత్మగౌరవం మీద అస్తిత్వం మీద దాడి అని ఇంకో పార్టీ అంటున్నారు. ఇక రెండు పార్టీలోళ్ళు తెలంగాణ తల్లి బిడ్డలమనే చెప్పుకుంటారు. ఆ బిడ్డల్లో ఒక పార్టీ వారు మా విగ్రహంలో రాజసం ఉట్టి పడుతూ ఉంటే, మీ విగ్రహం తెలంగాణ తల్లిని దీనాతి దీనం చేస్తోందని అంటుంటే, ఇంకో పార్టీ వాళ్ళేమో కాదు, మీ విగ్రహం పరలోక దేవత విగ్రహం అయితే మా విగ్రహము బహుజన కన్న తల్లి అని అంటున్నారు. ఈ రకంగా పార్టీలోళ్ళు ఒకరి మీద ఒకరు వాదాలు చేసుకుంటూనే ఉన్నారు. రెండు పార్టీలు తెలంగాణ ప్రాంతపు బిడ్డలే అయినా కానీ ఇరుపక్షాల వాళ్లకు వాళ్ళ తల్లి రూపురేఖలు వేరువేరుగా అయిపోయినాయి. కారణం ఏందని చూసుకుంటే అవి రాజకీయ పార్టీలు అన్నదే అర్థం చేసుకోవాలి. ఎట్లాంటి రాజకీయాలు? లాభాల్ని దండుకునే, శ్రమ దోపిడీని సమర్థించే పెట్టుబడిదారీ వర్గ రాజకీయాలు అవి. మరో చిత్రం ఏంటంటే, ఇటు తెలంగాణకి అటు ఆంధ్రకి ఒకే భాష, అది తెలుగు. ఆంధ్ర వాళ్ళు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటారు. ఇటు తెలంగాణ వాళ్ళు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని అంటారు. ఇక్కడ భాష పేరు కాదు, ప్రాంతం పేరు. ఆంధ్ర తల్లికి ఇప్పటికీ ఒక రూపమే, తెలంగాణ తల్లికి ఇప్పుడు 2 రూపాలు. మొత్తం మీద ఒకే తెలుగు తల్లికి 3 రూపాలు ఉన్నాయి. ఇప్పుడు విగ్రహాల రాజకీయాల్ని చూస్తుంటే చలం హమ్కో మొహబ్బత్ అనే కథలో రాసిన మాటలు కొన్నైతే స్పష్టంగా గుర్తొస్తున్నాయి. ఆ పుస్తకం తీసి ఒకసారి చూసిన. భారత మాత, తెలుగు తల్లి, పాకిస్తాన్ మాత, ఎక్కడుంది భారత మాత? రష్యా పిత్త, అమెరికా అత్త, చైనా తాత, పెరు మరదలు, ఏనాటికైనా నవ్వుకోరా జనం? మట్టిని పట్టుకొని గంతులేసిన కాలాన్ని చూసి, ఈ పద్యాలకు మాటలకు ఏం గాని ఆ మట్టిని చూసి నీకు తల్లిలా అనిపించిందా? లేవరా ఆంధ్రుడా, పడుకోవే ఆంధ్రి అనుకుంటూ మరి తెలుగు జాతి 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 ఏం? మనుషులైనాక ఏదో ఒక భాష ఉండదు, ఎక్కడో ఓ చుట్ట పుట్టరు, ఏదో ఓ తిండి తినరు, ఏదో మాతట. ఏంటా లేవరా ఆంధ్రుడా? ఎవరి మీదకు రా లేవడం? లేవమను, పక్కలు విరగదంటారు. ఎవరి మీదకు? చలం నుంచి కొన్ని మాటలే తీశా. భాషా సంకుచిత తత్వాన్ని, ప్రాంతీయ దురభిమానాన్ని, జాతీయ దురహంకారాన్ని గొప్ప వ్యంగ్యంతోన వర్ణించండి ఆయన. ఇది విగ్రహాల గురించి కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక ఫలానా మనిషి ప్రతిరూపాన్ని ఒక చిత్రంగా కానీ, శిల్పంగా కానీ, విగ్రహంగా కానీ మలిచే కళ వేలాది సంవత్సరాల నుంచి జరుగుతున్న కళే. ఆ ప్రయత్నంలో ఆ మనిషి రూపం ఎలా ఏర్పడినా అది ఫలానా మనిషి కోసం ఏర్పడేదే. ఆ మనిషి నిజం మనిషి కాకపోవచ్చు, మనం చూడని మనిషి కావచ్చు, ఊహల్లోనో సాహిత్యంలోనో చిత్రించిన ఫలానా మనిషి కావచ్చు. అయితే తెలంగాణ తల్లిగా తయారైన విగ్రహము తెలంగాణలో ఏ తల్లిది? తెలంగాణలోనే కాదు, ఏ ప్రాంతంలో అయినా సరే సంపన్న తల్లులు, నిరుపేద తల్లులు ఉంటారు. వారిలో కూడా వేరువేరు స్థాయిలు ఉంటాయి. ఆ నిజమైన స్థాయిల్లో ఏ స్థాయి స్త్రీ రూపం తెలంగాణ తల్లి రూపం అవుతుంది అన్నది మనం గమనించుకోవాలి. తల్లుల స్థాయిలు వేరువేరై ఉండగా వారిలో ఏ తల్లి రూపం తెలంగాణ తల్లిగా అవుతుంది? ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇది తెలంగాణ తల్లి అనడం సాధ్యమేనా? సాధ్యం కాదు. వేర్వేరు స్థాయిల స్త్రీలని ఒకే స్థాయిలోకి మార్చడం అసత్యం. ఫలానా మనిషి కోసం అయితే తప్ప ఇతర అవసరాల అర్థంతో ఏ కళారూపము నిలవదు, నడవదు. నడకే లేని చోట చిత్రాలు, శిల్పాలు, విగ్రహాలు సత్యాల్ని మాయం చేస్తాయి. ఈ కారణంతోన తెలంగాణ తల్లైనా ఆంధ్ర మాత అయినా అసత్యం. ఇక ఈ తెలుగు తల్లి బిడ్డలు తెలంగాణ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ మాట్లాడేటటువంటి మాటలకు అర్థాలేంటి? అస్తిత్వం అంటారు, ఆత్మగౌరవం అంటారు. అస్తిత్వం అనే మాటకి ఉనికి అని, గుర్తింపు అని అర్థాలున్నాయి. భాషాపరంగా అయితే తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అవే తేడాలు. ప్రాంతాలుగా అయితే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. దేశాలుగా అయితే భారతీయులు, పాకిస్తానీయులు. కులాలుగా చూస్తే కింద కులాలు, మీది కులాలు. ఇట్లా ఈ అస్తిత్వ భావనలన్నీ చాలా సంకుచితమైనవి. ఎందుకంటే ఇవి శ్రమ దోపిడీ, అసమాన శ్రమ విభజన అనే వాస్తవాలను మరుగున పడేస్తాయి. ఈ వాస్తవ మూల కారణాల వల్లనే ప్రాంతీయ అసమానతలు, కులాల భేదాలు, స్త్రీ పురుషుల అసమానత్వము పుట్టుకొస్తున్నాయన్నది గ్రహించడానికి అస్తిత్వ భావనలు ఆటంకమైతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విగ్రహాల రాజకీయాల సందర్భాన్నే చూసుకుందాం మనం. తెలంగాణ తల్లి పిల్లలందరూ ఒకే స్థితిలో ఉన్నారా?
అనేకులు శ్రమ చేసేవారిగాను అతి కొద్ది మంది ఏ శ్రమలు చేయని వారిగాను లేరు. అనేక మంది జీతాల మీద, కొద్ది మంది లాభాలు, వడ్డీలు, కౌళ్ళు వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీద బతికేవారుగాను లేరు. తెలంగాణ కోసం పోరాడినమని చెప్పుకునే పార్టీ నాయకుల్ని కానీ, తెలంగాణని ఇచ్చినమని చెప్పుకునే పార్టీ నాయకుల్ని కానీ సర్వే చేసి చూడండి. వీళ్ళ ఆస్తులు, అంతస్తులు, ఆదాయ మార్గాలు అన్నీ ఎట్లాంటివో తెలుస్తాయి మీకే. తెలంగాణ తల్లి బిడ్డలైనా, ఆంధ్రమాత బిడ్డలైనా, ఉత్కల అంటే ఒరిస్సా జనని బిడ్డలైనా, కన్నడ రాజ్యమాత సంతానమైనా, తమిళ తాయి పిల్లలైనా, మరాఠీ ఆయి పిల్లలైనా ఒకే అస్తిత్వంతో లేరు. ఏ దేశాన్ని తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, ఏ కులాన్ని తీసుకున్నా జనాభాలో అసంఖ్యాకులు ఏదో ఒక రకమైన శ్రమ చేసుకుంటూ బ్రతికే వాళ్ళే. అల్పసంఖ్యాకులు మాత్రమే సిరి సంపదలతోన తలదూగేటోళ్ళు ఉన్నారు. కంటికి కనిపించిన వాస్తవాల్ని అర్థం చేసుకోలేని, వర్గ చైతన్యం లేని జనాలను జయ జయ హే తెలంగాణ జనని అని, జై ఆంధ్రమాత, బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి నినాదాలతోటి నిద్రపుచ్చి వారిని శ్రమ దోపిడీకి అప్పజెప్పడమే కదా అస్తిత్వవాదులు చేయగలిగే ఘనకార్యం. ఈ ఘనకార్యాల కోసమే వేల లీటర్ల పాలాభిషేకాలు, బహిరంగ సభలును. ఈ అస్తిత్వవాదులు విరివిగా వాడేటటువంటి ఇంకో మాట ఆత్మగౌరవం. బతుకుదెరువు కోసం అవసరమైన శ్రమ సాధనాలు లేని అసంఖ్యాక శ్రామిక జనాలు ఆ సాధనాల్ని స్వంత ఆస్తిగా గల యజమానుల కింద జీతాల బానిసత్వంలో జీవిస్తూ ఉంటే అది ఆత్మగౌరవం ఎట్లయితుంది? పై కులాలు, కింది కులాలుగా చీలి ఉన్న సమాజంలో ఆత్మగౌరవంతో ఎవరుండగలుగుతారు? ఇంటి పని ప్రధానంగా స్త్రీలకి, బయటి పని ప్రధానంగా పురుషులకి అనే అసమాన శ్రమ విభజన ఉన్న కుటుంబ జీవితాల్లో స్త్రీలు ఎట్లాంటి ఆత్మగౌరవంతోనే ఉండగలుగుతారు? ఇప్పుడు జరగవలసింది ఏమంటే అస్తిత్వం పేరుతో, ఆత్మగౌరవం పేరుతో నడిచేటటువంటి విగ్రహాల రాజకీయాలకి దూరంగా ఉండాలి. శ్రమ దోపిడీ వ్యతిరేకమైన చైతన్యాన్ని, సమానత్వం గురించిన అవగాహనని నేర్చుకోవాలి.